శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చి 2025 వరకు కూడా క్రోధినామ సంవత్సరం ఉంటుంది. అప్పటి వరకు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు, క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. ముఖ్యంగా మీ కన్యారాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటయ్యా అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వారు మీ అంటే ఈ నక్షత్రాల వాళ్ళు మీ కన్యారాశి ఫలితాలు చూసుకోవాలి. అలాగే మీకు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కన్యారాశి వాళ్ళకి 1 మే నుంచి కూడా గురుడు భాగ్యస్థానంలోకి వస్తున్నాడండి. చాలా అదృష్టం మీకు. అంటే భాగ్యస్థానంలో వచ్చిన గురుడు మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి సర్వత్రా విజయం కలుగుతూనే ఉంటుంది. సంవత్సరం మొత్తం కూడా. సంవత్సరం అంటే ఏంటి? డిసెంబర్ వరకు కాదండి. అంటే 1 మే నుంచి 29 మార్చి 2025 వరకు కూడా, ఆ తర్వాత కూడా ఉంటాడు గురుడు. అక్కడే ఉంటాడు. అక్కడే అంటే మీకు భాగ్యంలో ఉంటాడు, వృషభంలో. మంచి ఫలితాలు ఉంటాయండి. హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా ఏకాదశంలో అంటే మీకు భాగ్యస్థానంలో గురుడు, అలాగే శనైశ్వరుడు షష్టమ స్థానమందు, రావుకేతువులు సప్తమ మీ రాశి అందు కూడా అంటే జన్మ రాశి అందు అలాగే సంచరిస్తూ ఉంటారు. ఈ 4 గ్రహాల ప్రకారమే మనం చెప్తూ ఉంటాం జాతకం మొత్తం. కానీ రవి బుధులు కూడా నేను కొద్దిగా యాడ్ చేశానండి. వాళ్ళు ఇచ్చే ఫలితాలు కొన్ని చెప్పుకుందాం. సరే, ఈ రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటాయి? కన్యా రాశి వాళ్ళకి సంవత్సరం కూడా శుభ ఫలితాలు బాగా ఉంటాయి. ఆనందదాయకంగా ఉంటారు. ధనవృద్ధి, మనోధైర్యం చేకూరుతుంది. శత్రువు యొక్క పీడలు తొలగిపోతాయి. రుణాలు తీరిపోతాయి. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు తొలగిపోవడచే ఉత్సాహంగా ఉంటారు. ఎప్పటి నుంచో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, వాటిని తొలగిపోతాయి. ఉత్సాహంగా చాలా ఆనందంగా ఉంటారు. భార్య, భర్త, సంతాన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఆనందంగా ఉండడానికి అందరూ కలిసికట్టుగా ఆనందంగా ఉంటారు. విదేశీ పర్యటనలు చేస్తారు. మధ్యలో అనారోగ్య సమస్యలు వీరుకుంటాయి. చర్మవ్యాధి సంబంధించినటువంటి సమస్యలు కూడా వీరుకుంటాయండి. ఇది నేను చెప్పడం కాదు, ఇది రాహుకేతువుల వచ్చే ప్రభావం వలన కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో రవి బుధులు ఉండడం వలన బుధాదిత్య యోగం అంటే కేతువు ఇచ్చే ఫలితాలు కూడా రవి బుధులు ఇవ్వడము, మీ రవి బుధులకు కూడా గురుదృష్టి ఉండడం వల్ల అత్యంత రాజయోగం కలుగుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ధనవృద్ధి, సంతాన వృద్ధి, ఆయుర్వృద్ధి, అనేక రకాలుగా వృద్ధి కలుగుతుంది. విజయం సాధిస్తూ ఉంటారు. అన్ని పనులందు విజయం సాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా కేతువు మీ రాశిలో ఉండడం వల్ల మనోధైర్యం ఎక్కువ ఉంటుంది. కార్యసిద్ధి బాగా ఉంటుందండి. సర్వత్రా విజయము, అనేక రకమైన శుభవార్తలు వింటారు మీరు. శుభ ఫలితాలు వాటంతా అవే వెతుక్కుంటూ వస్తాయి. మీకు అన్ని రంగాల్లోనూ మీకు చాలా బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనవృద్ధి బాగా ఉంటుంది. కొత్త పనులు తలపెట్టిన పనులు కూడా విజయవంతం చేస్తారు. నవంబరు నెలలో, డిసెంబర్ కూడానండి, ఈ నెలలో కూడా ద్వితీయ భావంలో రవి బుధులు కూడా ఉండడం వలన అద్భుతమైన యోగం. అంటే విద్యార్థులకి బాగా కలిసి వస్తుంది. ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సిఏ, ఐసిడబ్ల్యూ విద్యార్థులకి చాలా బాగుంటుందండి. ద్వితీయ భావం బాగుంది కాబట్టి, బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి, ముఖ్యంగా గణితంలో ఉన్న వాళ్ళకి, శాస్త్రజ్ఞులకి, గణితం ఉంటుంది కదండి, అంటే మ్యాథమెటిషియన్స్ కానీ అంటాం కదా, వాళ్ళకి, ఆస్ట్రాలజర్స్ అంటాం కదా, ఆస్ట్రాలజీ చెప్పే వాళ్ళకి, అంతేకాకుండా శాస్త్రజ్ఞులకి, అలాగే వేద పండితులకి ద్వితీయ భావం బాగుంది కాబట్టి విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాదండి, ఆదరణ బాగా పెరుగుతుంది. సంగీతం పట్ల మక్కువ ఎక్కువ. గాయకులకి బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చండి. వీళ్ళు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ధనాదాయం బాగా పెరుగుతుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో మీరు మీ వృత్తిరీత్యా విదేశీ పర్యటన, దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఉంటాయి మీకు. ఇంకొకటి చెప్తాను, రవి బుధుల వల్లనే ఉంటాయి. సరే, ఇంకా అది కాకుండా మీకు 4th భావం కంటే జనరల్గా మీ 3rd భావానికి కూడా గురుదృష్టి ఉందండి. థర్డ్ జనరల్గా మీ తోబుట్టువులని మీరు కలుస్తూ ఉంటారు. అలాగే మీరు
కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారండి. మీ తోబుట్టువులకు కానీ లేకపోతే మీ ప్రయాణాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి మీకు. తోబుట్టువుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం కొంతమందికి మాత్రమే ఉంది. క్రీడారంగంలో బాగా వృద్ధి చెందుతారండి మీరు. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతుంది మీకు. ఈ థర్డ్ భావం మూడో భావం బాగుండడం వల్ల ఒక యోగం కలుగుతుందండి మీకు. ఏం యోగం అంటే వాహన యోగం కలగడానికి అవకాశం ఉంది. న్యూస్ రీడర్స్ అంటే సరే వార్తా సేకరణ వాళ్ళకి అద్భుతంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకి చాలా అద్భుతమైన కాలం అండి. ఇంకా చెప్పాలంటే 4th భావాధిపతి కూడా మీకు అంటే 9th భావంలో ఉన్నాడు, భాగ్యస్థాన కోణంలో ఉన్నాడు. సో ఈ విధంగా ఉండడం వల్ల చదువులో ఆటంకాలు లేకుండా బాగా రావడము, మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. చదువులో ఆటంకాలు లేకుండా గృహాలు, ఆభరణాలు, అలాగే కొత్త కొత్త ఇళ్ళు మీరు కట్టుకుంటారు కూడా. గృహప్రవేశాలు కూడా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ మే నెలలో అద్భుతంగా ఉన్నాయి. మీకు 4th భావం చాలా బాగుందండి. సంగీతం అంటే బాగా ఇష్టము. మీ పుత్రిక సంతాన యోగం చాలా బాగున్నారు. గురుదృష్టి 5వ భావానికి ఉందంటే పర్ఫెక్ట్గా చాలా బాగున్నట్టు లెక్క. అంటే అదృష్టం తోడవుతుందండి. ముఖ్యంగా మీ రాశికి 5వ స్థానానికి గురుదృష్టి చాలా బాగుంది. పుత్రికలతో మీరు అద్భుతంగా ఉంటారు. మీ సంతానం వలన మీకు మంచి వార్తలు, శుభాలు, సంతోషాలే కలుగుతాయి మే నుంచి. అలాగే మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ అంటారు చూస్తారా, అది బాగా ఉంటుంది. ప్రజల్లో మీకు బాగా గౌరవం బాగా పెరుగుతుందండి మీకు. అంటే జనాదరణ ఎక్కువ ఉంటాం కదా అలాగా. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి పట్టు ఉంటుందండి. రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కాకుండా ధనాదాయం కూడా బాగుంటుంది. అలాగే ఈ స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, స్పెక్యులేషన్ ఉన్న వాళ్ళకి, లాటరీసు ఈ సంవత్సరం మొత్తం కూడా బాగా కలిసి రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మీకు అంటే ధనం యొక్క వృద్ధి కలుగుతూ ఉంటుంది. ఏ ఫీల్డ్లోనా ఆ ఫీల్డ్లో మీరు బాగా రాణిస్తారు. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో డబ్బింగ్ ఆర్టిస్టులకి అంటాము, అలాగే డైరెక్టర్స్కి, యాక్టర్స్కి, ప్రొడ్యూసర్స్ అంటాం కదా, వాళ్ళందరికీ గురుబలం 5వ 5వ స్థానానికి ఉందంటే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. లెక్క మంచిదండి. అలాగే మీకు మకర రాశి అవ్వడం, 5వ స్థానం అవ్వడం, 5వ స్థానానికి గురుదృష్టి వలన మంత్రి పదవులు వస్తాయి. అంటే ఎలక్షన్స్లో మీరు గెలవబోతున్నారు, పదవులు రావబోతున్నాయి. అంటే మీరు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తుంటారు రాజకీయ నాయకులకి. అక్కడ చెప్తాను నేను 6వ భావానికి మీకు పదవులు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు 6వ భావం గురించి చెప్పుకుందాం. 6వ భావంలో శని ఉన్నాడండి. శని కూడా రెట్రోగ్రెషన్లో చెప్పడం ఏంటంటే మీకు అక్టోబర్ నెల నుంచి గురుడు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు కూడా వక్రగతిలో ఉంటాడు, శుభఫలితాలు ఇస్తాడు. అలాగే శని కూడా వక్రగతిలో జూన్ నుంచి 30 తారీఖు జూన్ నుంచి 15 నవంబర్ వరకు వక్రగతిలో ఉంటాడండి. మీకు శని 6వ షష్ఠాధిపతిగా మీకు మంచి ఫలితాలు ఇవ్వడం, మంచివాడు కాదు. కానీ అంటే అసలు షష్ఠాధిపతిగా ఏం చేస్తాడు? అనారోగ్య సమస్యలు, రోగ బాధలు, రుణ బాధలు, కొంచెం ఇబ్బంది ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కానీ షష్ఠాధిపతిగా 6వ స్థానంలో ఉంటే, అంటే 6వ భావాధిపతిగా 6వ భావంలో ఉంటే హర్షయోగాన్ని ఇవ్వాలి కదా, ఇస్తాడు. ఏ యోగాన్ని ఇస్తాడు? పదవుల్లో వచ్చేటి చేస్తాడు, రాజకీయ రంగంలో ఎదుగుదల వచ్చేటి చేస్తుంటాడు, మంచి మంచి స్నేహితులు ఇస్తాడు, అలాగే సేవకా జనాన్ని ఇస్తాడు. మీకు రాజకీయ రంగంలో ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు ఉంటాయి. కన్యా రాశి వాళ్ళకి మీ జాతకాల రీతి చూసుకోండి. ఎలక్షన్స్లో రాజకీయ పరంగా మీరు గెలుస్తారు. అంటే పదవుల్లో అంటే మీరు కంటెస్ట్ చేసిన చోట మీరు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పదవులు వస్తాయి, ప్రజాదరణ పెరుగుతుంది, ప్రజల్లో మమైకమైపోతుంటారు. మీకు గుర్తింపు, గౌరవం దక్కడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. 6వ భావం. అలాగే శని ప్రభావం వల్ల గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడానికి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్ రాస్తే వాటికి సక్సెస్ అవ్వడానికి, అంటే సివిల్ సర్వీసెస్ కానీ, అదే గ్రూప్స్ రాస్తున్నారు కదా మీరు, గ్రూప్ 1, గ్రూప్ 2 అని, ఆ వాటిలో కానీ విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీకు. అలాగే శని ప్రభావం వలన విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవడము, H1B వీసా రావడము, అలాగే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడము, అలాగే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీకు. అద్భుతంగా ఉంది. అంటే 6వ స్థానంలో ఉన్నటువంటి శని యోగాలు చాలా బాగున్నాయి. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ ఏదైనా సరే మీ శత్రు భయం లేకుండా ఉండము, రోగ భయం లేకుండా, రుణ భయం లేకుండా ఎంత బాగుంటారండి. అలాగే మీ మేనమామలు కూడా బాగుంటారు. 7వ స్థానంలో రాహు దోషకారకుడు అండి. అంటే చిన్నది ఇబ్బంది ఏంటంటే ఎప్పుడూ కష్ట పరంపరలు ఇస్తూ ఉంటాడు, నిత్యం విచారంగా ఉండేటి చేస్తుంటాడు, అజీర్ణ వ్యాధులు కలిగేటి చేస్తుంటాడు, రోగ బాధలు ఉండేట్టుగా చేస్తూ ఉంటాడు. అది కూడా మీ జాతకాల్లో కొన్ని సందర్భాలు మాత్రమే తప్ప సంవత్సరం మొత్తం కూడా అలా అలా బాధలు పెట్టడం అంత ఇబ్బందికరంగా ఉండదండి. ముఖ్యంగా
భాగ్య అష్టమ స్థానం కూడా గురు దృష్టి ఉంది కాబట్టి, శని దృష్టి ఉంది కాబట్టి, అష్టమ స్థానానికి శని దృష్టి ఉంది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. కొద్దిగా చికాకులు, మనస్పర్ధలు, ప్రయాణాలు, అప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు, లేట్ అయిపోవడాలు ఇవన్నీ జరుగుతాయి. కానీ భాగ్యస్థానంలో ఉన్న గురుడు గ్రేట్ అసెట్ మీకు. ఈ సంవత్సరం మొత్తం కూడా మీ భాగ్యస్థానంలో ఉన్న గురుడు చాలా మంచి చేస్తాడండి. ముఖ్యంగా భాగ్యంలో గురుడు దేవతా భక్తి కలిగిస్తూ ఉంటాడు. చెరువులు, బావులు తవ్వించేటి చేస్తుంటాడు. అలాగే గుడులు, గోపురాలకి దానం ఇచ్చేట్టు, అలాగే అన్నదానానికి కూడా మీరు డబ్బులు ఇచ్చేట్టు చేస్తుంటాడు. విశేష ధనానికి మీకు వస్తుంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్న గురుడు హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సప్తమ స్థానాధిపతి అయిన గురుడు భాగ్యంలో ఉన్నాడు అంటే మీకు రావాల్సినటువంటి సంబంధాలు దగ్గరకు వచ్చి ఆగిపోయాయి చూసారా, పెళ్లి కావట్లేదు. కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి. ఎందుకని అవుతాయి? సప్తమాధిపతి గురుడు భాగ్యంలో ఉన్నాడు. కేంద్రాధిపతి శుభుడు భాగ్యం కోణంలో ఉన్నాడు. డెఫినెట్గా మంచి చేస్తాడు. మే నుంచి చాలా మంచి చేయాలి అంటే వివాహ శుభకార్యాలు చేయాలి, కొత్త బిజినెస్ సక్సెస్ చేయాలి. గురుడు ప్రభావం గురు మీద ఆధారపడి ఉంటుంది, అంతా చేస్తాడు. అలాగే భార్యాభర్తల విషయంలో అనురాగం పెరగడానికి అవకాశాలు ఖచ్చితంగా గురుడు చేయాలి. అన్ని గురుడు సర్వదా మీకు కాపాడుతాడు. తర్వాత జ్ఞాన వృద్ధిని కలిగేటి చేస్తాడు. బుద్ధి బలం మీకు బాగా ఉంటుంది. దానివల్ల అన్ని రంగాల్లో సక్సెస్ చేస్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు ఉన్నత చదువుల రీత్యా అంటే డాక్టర్స్ అంటే మెడికల్ విభాగంలో కానీ, అదే ఇంజనీరింగ్ విభాగంలో కానీ, లా వాటిలో కానీ, అంటే మీ చదివిన కోర్సులు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు బాగున్నాయి. అక్కడ సర్వదా రక్షింపబడతారు. మంచి యూనివర్సిటీస్లో వస్తాయి, మీకు సీట్లు వస్తాయి, వెళ్తారు. మీకు గురు ప్రభావం వల్ల సంవత్సరం మొత్తం కూడా ధనానికి లోటు లేకుండా ఫీజులు మీరు ఆటోమేటిక్గా మీరే పే చేసుకునేట్టు చేస్తాడు. గురు ప్రభావం బాగుంది. అలాగే తీర్థయాత్రలు, గురువుగారు సందర్శించడము, పీఠాధిపతులను కలవడము, అలాగే కొంతమందికి కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, షిరిడి సాయిబాబా దర్శనాలు ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉందండి. ఇంకా చెప్పాలంటే కొంతమందికి మీలో బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఏ బిజినెస్లు? ఫుడ్డు, అలాగే వస్త్ర వ్యాపారులు, స్టేషనరీ, ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, కొంతమంది సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, ఫార్మాస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్లు అద్భుతంగా ఈ గురు కారకత్వాలు ఉన్న బిజినెస్ అనేది బాగా డెవలప్ అవుతాయండి. బ్యాంకింగ్ రంగం వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లీడర్సు, చదువు రంగంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ యొక్క అదృష్టం తోడై వాళ్ళు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగం బాగా డెవలప్ అయిపోతారు అందులో సందేహం లేదు. వ్యాపార విస్తరణ కూడా చేసుకుంటారు. మీ రాశ్యాధిపతి అనేటువంటి బుధుడు 12వ భావంలో ఉండడము, ఆగస్ట్ సెప్టెంబర్ నెల 10th హౌస్ లార్డ్ ఉండడం వల్ల ఏమవుతుంది? మీరు ఉద్యోగాల రీత్యా దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ అక్టోబర్ నెల కూడా రవి బుధులు బుధాది యోగంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగ అవకాశాలు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో బాగా ఉంటాయండి. అంటే ఫైనాన్స్ రంగంలో, అకౌంట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సిఏ, ఐసీడబ్ల్యూఏ, సిఎంఏ అంటున్నాం కదా ఇప్పుడు మనం. ఐసీడబ్ల్యూఏ పేరు మారిపోయింది కదా, సిఎంఏ వాళ్ళకి, కంపెనీ సెక్రటరీస్కి, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్, ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు ఎగ్జామ్స్ కోసము, ఇంటర్వ్యూస్ కోసము వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి. ప్రైవేట్ రంగంలో కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ముఖ్యంగా సింగరేణి కాలేజీలో కోల్ మైన్స్ వాళ్ళకి, పెట్రోలియం శాఖలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా, ఐరన్ స్టీల్ కంపెనీ వాళ్ళకు కూడా అవకాశాలు బాగున్నాయి. ముఖ్యంగా అందులో ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు చేస్తున్నా ఉద్యోగ రీత్యా సాఫ్ట్వేర్ రంగం అనుకుందాం, మీరు ఉన్నతమైన పదవులు పొందుతారు. అలాగే ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12వ భావాన్ని 12వ భావంలో రవి బుధులు ఉండడము, శని దృష్టి ఉండడం వల్ల చిన్న ప్రాబ్లమ్స్ కలుగుతాయండి. అంటే ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే విదేశాలకు వెళ్తారు, అక్కడ చిన్న ప్రాబ్లమ్స్, లేకపోతే డబ్బులు ఖర్చు అయిపోతూ ఉండడము, చెరువులు బావులు తవ్వించడానికి ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోవడము, సూర్య భగవాన్ ఆరాధన చేసుకుంటూ ఉండడానికి అవకాశాలు లేకుండా ఉండడము, గాయత్రి జపం చేసుకుంటూ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేది చేయడము, రవి శనిలు కాంబినేషను గాయత్రి జపం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అంటే వాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే బంధుమిత్రులతోటి ఇంకా చెప్పాలంటే ఇంకొక పాయింట్ చెప్పాలండి, స్త్రీలకి అన్ని రంగాల్లోనూ కలిసి ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో వృద్ధి చెందుతూ ఉంటారు మీరు. ముఖ్యంగా ఈ రాశి కూడా మీ రాశి కూడా గురుదృష్టం వలన భార్య, భర్త, పిల్లలతో ఆనందంగా, తృప్తిగా, మనశ్శాంతిగా ఉంటారు. అనేక రకమైన శుభకార్యాలు చేస్తుంటారు. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ రాశి వారు శివుడి యొక్క ఆరాధన, లలితా సహస్రనామ పారాయణ, ఆంజనేయ స్వామిని యొక్క ఆంజనేయ స్వామిని కొలవడము, సూర్యనారాయణ ఆరాధన చేయడం వలన, అంతేకాకుండా శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవడం వలన, శ్రీరామచంద్రుడు ఆరాధించడం వలన
అనేక రకాలుగా శుభకార్యాలు, శుభవార్తలు, శుభాలు జరగడానికి మీ ఇంట్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకేనండి ఈ నెల అంటే ఏప్రిల్ నెల 17వ తారీఖునే శ్రీరామనవమి కూడా వస్తుంది కదా. శ్రీరాముడు తలుచుకుంటే శ్రీరాముడు కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి, నిరంతరము శ్రీరామనామం జపించిన వాళ్ళకి కష్టాల నుండి దూరం అయిపోతాయి అని చెప్పారు కదా. అలాగే శని ప్రభావం తగ్గాలంటే, శని ప్రభావం మంచిగా ఉండాలంటే గాయత్రి మంత్రం, అలాగే గాయత్రి మంత్రాన్ని వీడని వాళ్ళని, శ్రీరామ మంత్రాన్ని వీడని వాళ్ళకి, అంటే అంటే వీడని అంటే అర్థం అంటే ఈ 2 మంత్రాలు జపించిన వాళ్ళకి, గాయత్రి మంత్రాన్ని, శ్రీరామచంద్రుడి యొక్క రామ 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 అనే మంత్రాన్ని జపించిన వాళ్ళకి కష్టాలు ఉండవు, ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు, ఎప్పుడు శుభాలే జరుగుతూ ఉండడానికి కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.